బాక్సాఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా 2 రోజుల్లో ఓవరాల్ గా 19% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా 3వ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఆశించిన మేరైతే ఆన్లైన్ టికెట్ సేల్స్ లో గ్రోత్ ను చూపించడం లేదు. ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తూ 2వ రోజుకు ఈక్వల్ లెవెల్లో ట్రెండ్ నైతే బాక్సాఫీస్ దగ్గర చూపెడుతూ వెళుతూ ఉన్న ఈ సినిమా కొన్ని మేజర్ సెంటర్స్ లో 2వ రోజు మీద కొంచెం గ్రోత్ నైతే చూపిస్తూ ఉందని చెప్పవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఇదే కంటిన్యూ అయితే ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా 3వ రోజు తెలుగు రాష్ట్రాలలో 1.2 కోట్ల నుండి 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ను సినిమా అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు క్రికెట్ మ్యాచ్ ఇంపాక్ట్ కనుక లేకుండా ఉండి కలెక్షన్స్ ఇంకా గ్రోత్ ను చూపిస్తే కలెక్షన్లలో గ్రోత్ ఇంకా పెరిగే అవకాశం కొద్ది వరకు ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో కూడా జస్ట్ ఓకే అనిపించే విధంగానే ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇంకా గ్రోత్ నైతే చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా డే 3 పూర్తయ్యే సమయానికి ఇదే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతుందా లేక ఇంతకన్నా మించి జోరునేమైనా సినిమా చూపించగలుగుతుందో చూడాలి. మొత్తం మీద డే 3 ఎండ్ అయిన తర్వాత సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ సాధించవచ్చు అన్నది మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.